గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మూసీ నదిలో ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఉద్యమాలకు సిద్ధమవుతుంది. మూసీలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అడ్డుకుంటామంటూ వివిధ పాదయాత్రలు, అక్కడ ఆ ఏరియాలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ఏరియాలో సదస్సులు, కరపత్రాల పంపిణీ, పాదయాత్ర, జనయాత్ర పేరుతో బీఆర్ఎస్ పార్టీ హంగామా చేస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్, అలాగే ఈ బస్తీల మురికివాడల జాయింట్ యాక్షన్ కమిటీ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ జనయాత్ర పేరుతో చాదర్ఘాట్ నుంచి ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన ప్రచారం చేస్తూ తిరిగారు తన అనుచరులతో పాటు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూసీ పేరుతో దోపిడీకి పాల్పడుతుంది, కానీ ఇక్కడ ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. 400 ఏళ్ల క్రితం ఎప్పుడో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. అది ఇప్పటికీ ఒక మురికి కూపంగా ఉంది. అలాగే థేమ్స్ నదిని గత 150 ఏళ్లుగా అక్కడ క్లీనింగ్ చేయడానికి ఆ దేశ ప్రభుత్వాలు ప్రయత్నించడమే కాదు, ఇప్పటి వరకు అంటే ఈ 150 సంవత్సరాల్లో 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా ఆ నది క్లీన్ కాలేదు. కేవలం 2-3 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఈ మూసీని ఎలా పరిరక్షిస్తారు అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న 3,000 బస్తీల్లో ఇళ్ళు ఎలా కురుస్తారని, భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రేపటి నుంచి విద్యార్థి సంఘాలు కూడా, అంటే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 14 వరకు 10 రోజుల పాటు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో 50 బృందాలుగా, ఒక్కొక్క బృందంలో 10 మంది చేరి అక్కడ ఆ మూసీ పరివాహక ప్రాంతంలో జనాల్ని యాక్టివేట్ చేయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఈ ప్రాజెక్టుకు వస్తున్న సవాళ్లను అధిగమించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈరోజు జరిగిన పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలని మనం చూద్దాము. అలాగే ఈ పాదయాత్రలో పాల్గొన్న నేతలు, అలాగే స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు, వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారన్న అంశాన్ని కూడా మనం ఈ స్టోరీలో చూద్దాం. ఏంటి అని అంటే, ఇక్కడ ఒక కమిటీనో ఏదో వచ్చి గవర్నమెంట్ తరఫున వచ్చేసి వాళ్ళని కూడా చర్చిస్తే వాళ్ళు ఏమంటారో వాళ్ళ ఉద్దేశం కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెయ్యండి. సుందరీకరణ వద్దానం, కానీ వాళ్ళకు కూడా న్యాయం చేసి సుందరీకరణ చేస్తే అందరికీ మంచిదే కదా. అందరికీ సిటీ అనేది ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా చేస్తే బాగుంటుందని సార్ చెప్పిన దానికి మేము కూడా దానికి ఏకోపిస్తున్నాం. ప్రభుత్వం దానికి వచ్చి వాళ్ళని ఒప్పించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, చర్చించండి. చర్చిస్తే కాదని ఇప్పుడు కొన్ని భూములు పోయినాయి, వైఎస్ రాజశేఖర హయాంలో దేంట్లో పోయినాయి. వాళ్ళ రైతుల కాడికి వచ్చి అడుగుతానే కదా వాళ్ళు కూడా చేసింది. అలానే వీళ్ళ కాడికి వచ్చి అడగంటే బాగుంటుందని. ఇప్పుడు ఓట్లకు వస్తున్నారు కదా సార్, మరి ఓట్లకు వచ్చినప్పుడు దీనికి కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇంటికి వచ్చి అడిగితే ఎవరు కాదన్నారు కదా, అడిగేది అడుగుతారు. లేదంటే వాళ్ళు దాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్నాం, మనం మాట్లాడతాం, కానీ వాళ్ళ కడుపు నుంచి ఏమొస్తాయో తెలియదు కదా. అప్పుడు చర్చిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అని ఇస్తారు, అది ఎవరి వరకు? సరే, ఒకళ్ళు సిటిజన్స్ ఉన్నారనుకోండి, అంత ఫ్లోర్స్ ఎక్కుతారా చెప్పండి? అంత ఫ్లోర్స్ ఎక్కలేరు కదా. అందులో ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళే లేరు, కొంత పేషెంట్స్ ఉంటారు, కొంత ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మీకు తెలియదైతే కాదు, బట్ వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి అన్నీ తెలుసు. అదే చర్చించి ఇప్పుడు సరే ఇప్పుడు ఎన్నో ఫ్లోర్స్ వేస్తారు సార్, లిఫ్ట్లు ఉంటాయి, దానికి లిఫ్ట్ పెడతారా? డబుల్ బెడ్రూమ్స్కి లిఫ్ట్లు ఉన్నాయి ఎక్కడన్నా? మరి దీనికి మరి అలాంటివి వచ్చి మాట్లాడితే వాళ్ళకు కూడా చెప్తారేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఉంటారా? ఇప్పుడు గవర్నమెంట్ నాయకులు ఉంటారా? మనం ఉంటున్నాం సార్, వాళ్ళు ఉంటారా? అది లేదు కదా. అది ఏమంటుందంటే అదే వచ్చి చర్చించి, సరే కొడుకుకి కోడలికి ఒక రూము, వీళ్ళకి ఒకటి అట్లా షేర్ చేసుకొని వాళ్ళు ఇస్తామంటే వాళ్ళ ఒప్పందమే కదా. మనం కూడా ఇప్పుడు వాళ్ళ కోసం పోరాడుతున్నాం కదా, వాళ్ళ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము అందరం ఏకీభవిస్తున్నాం. కేవలం 3,000 బస్తీలే కాదు, రిచ్మండ్ విల్లా, అలాగే మధు పార్క్, రిడ్జ్ లాంటి అపార్ట్మెంట్లను కూడా కూల్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాళ్లకు నోటీసులు ఇవ్వడం కూడా అన్ని రంగాల్లో, అన్ని రకాల మధ్యతరగతి అలాగే కింది స్థాయి ప్రజల్లో కూడా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ సవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మాకు అమలు చేయమంటున్నాం, అవే మాకు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అది కేంద్ర ప్రభుత్వం UPA 2 గవర్నమెంట్ తీసుకొచ్చింది.
ఆ చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మూసి అంటే ఒక జీవనది, ఎన్నో జీవితాలను ఒక ఊరు నిర్మించింది. ఈరోజు హైదరాబాద్ నగరం ఈరోజు ఇక్కడ అభివృద్ధి అయిందంటే మూసి రివర్ కాబట్టే. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ నిలబడి ప్రజలు వందల సంవత్సరాల నుంచి దాదాపు ఇక్కడ నివసిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటికి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ బస్తీ సంఘాల జేఏసీ నుంచి ఇప్పటికైనా ఇక్కడ ప్రజలతో మాట్లాడండి, ఇక్కడ ప్రజలతో చర్చించండి, వాళ్ళకి ఏం కావాలో మాట్లాడండి, వాళ్ళకి ఎలాంటి ఇల్లు కావాలో మాట్లాడండి, వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించండి. అప్పుడు వాళ్ళు మీతో చర్చించి మీకు తోడ్పాటు చేస్తారు. వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయింది, వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు మంత్రులు అయింది, వాళ్ళు ఓట్లేస్తేనే కదా ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు వాళ్ళతో చర్చించడానికి భయమేంది? వాళ్ళేమో వేరే దేశస్తులు కాదు కదా, లేదా ఉగ్రవాదులు తీవ్రవాదులు కాదు కదా, వాళ్ళు ప్రజలు, రెక్కాడితేనే డొక్కాడని జీవితాలు వాళ్ళ అందరూ. సో వాళ్ళతో మాట్లాడమని, సుందరీకరణకు వ్యతిరేకం కాదు ఏ సంఘాలు కానీ ప్రజల ఇల్లు కూలుస్తానంటే వ్యతిరేకిస్తాము. 3000 బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి, ఇవి కొన్ని బస్తీలు ఈ మూసీ ప్రాంతంలో ఉన్నాయి. ఈరోజు 3000 బస్తీల సంఘాల నాయకుల జేఏసీ ఈరోజు ఈ బస్తీ ప్రజల కోసం జనయాత్రను మొదలుపెట్టింది. శాంతియుతంగా చేస్తాం మేము. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన విధానాన్ని, వాళ్ళ హక్కులను, వాళ్ళకు కావాల్సిన కోరికలను ఈ ప్రభుత్వానికి తీసుకుపోవడమే లక్ష్యంగా ఈ జనయాత్ర కొనసాగుతుంది.